తాజా అంశాన్ని చూస్తున్నాం. రఘురామకృష్ణరాజును సిఐడి వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రఘురామ ఫిర్యాదు మేరకు అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసిన విజయపాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, విజయపాల్ ఎక్కడున్నారో ఆచూకీ తెలిసిందా? పవిత్ర నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును అప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టేసి అతన్ని గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చి అప్పట్లో విచారణ పేరుతో వేధించింది. అతను తీవ్రంగా కొట్టారని కూడా అప్పట్లో రఘురామకృష్ణరాజు కోర్టుకు కూడా విన్నవించిన పరిస్థితి. అయితే అప్పట్లో పోలీసు యంత్రాంగం ఆయన దానిపైన ఎలాంటి కేసులు నమోదు చేయడం కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు మరోసారి గుంటూరు జిల్లా ఎస్పీని అలాగే నగరపాలెం పోలీసులు కలిసి ఈ ఘటనపైన ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో నగరపాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. దానికి సంబంధించి అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వారందరి పేరు కూడా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి విజయపాలే రఘురామకృష్ణరాజు పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. అందుకోసం విజయపాల్ను ముందుగా ఈ కేసులో తీసుకురావాలని విచారించాలని చెప్పేసి నగరపాలెం పోలీసులు భావించారు. ఆయన కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా విజయపాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన ఫోన్లు సిమ్లు అన్ని కూడా మార్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో ఒక బృందం 4 రోజుల క్రితం ఢిల్లీ కూడా వెళ్ళింది. అయితే అప్పటికే అక్కడి నుంచి కూడా ఆయన పారిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆయన విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. ఆయనకు ఆయన ఫోన్ నెంబర్ కు నోటీస్ పంపడంతో పాటుగా విజయవాడలోని ఆయన నివాసానికి కూడా ఒక నోటీసును రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు. విజయపాల్ ఎక్కడున్నారనే విషయం అయితే పోలీసులకు ఇంకా ఇప్పటికైతే నిర్దిష్టమైన సమాచారం అయితే లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఇంకా ఈ విచారణ ఎంతవరకు వచ్చిందనే అంశం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకైతే పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. విజయపాల్ తో పాటుగా అప్పటి ఇంటెలిజెన్స్ సంబంధించిన డీజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వీరందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకైతే ఆ కేసులో పోలీసులు అయితే సిద్ధమవుతూ ఉన్నారు. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.